ఏపీ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పై తనదైన మార్క్ చూపిస్తున్నారు. కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కి భరోసా ఇచ్చేలా అద్భుతమైన విజన్తో ముందుకెళ్తున్నారు. ఏపీకున్న 1053 కిలోమీటర్ల లాంగ్ కోస్టల్ లైన్ ని తుఫాన్ల నుంచి కాపాడేందుకు మడ అడవుల్ని ఒక నేచురల్ షీల్డ్ లా డెవలప్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న స్పెషల్ కేర్ వల్లే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన మిస్టీ స్కీమ్ కింద మడ అడవుల పెంపకంలో ఏపీ దేశంలోనే సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అంతేకాదు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ పేరుతో తీరం వెంబడి ఏకంగా 5 కిలోమీటర్ల వెడల్పుతో ఒక పచ్చని రక్షణ వలయాన్ని క్రియేట్ చేస్తున్నారు. పబ్లిక్ పార్టిసిపేషన్ తో తాటి వనాలు, సామాజిక వనాలు పెంచుతూ మనం రక్షించే అడవులే రేపు మనల్ని రక్షిస్తాయి అన్న నినాదంతో ఏపీని ఒక పర్ఫెక్ట్ గ్రీన్ మోడల్ గా మారుస్తున్నారు పవన్ కళ్యాణ్. పర్యావరణ పరిరక్షణ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్న స్కీమ్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఎలా చూడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరదృష్టికి ఆయన తీసుకొస్తున్న స్కీమ్స్ ని ఒక విషయంలా చూడొచ్చా? సింధు, ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏ విధంగా పేరొందిందో అదేవిధంగా కోస్టల్ కారిడార్ అంటే రాష్ట్రంలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి కోస్టల్ కారిడార్ అంతా కూడా గ్రీన్గా అంటే పచ్చదనాన్ని పెంపొందించేందుకు అనుకూలంగా గ్రేట్ గ్రీన్ కారిడార్గా ఏర్పాటు గ్రేట్ గ్రీన్ కారిడార్ ఆఫ్ ఏపీగా తీర్చిదిద్దేందుకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టారని చెప్పి తెలుస్తోంది. దీంట్లో భాగంగానే అంటే తుఫాను వచ్చే క్రమంలోనే కోస్టల్ కారిడార్ అంతా కూడా కోతకు గురవుతుంది. అక్కడ ఉన్నటువంటి రైతులు, ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలకు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని పరిరక్షించాలనే సంకల్పంతోనే అక్కడ ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోస్టల్ కారిడార్ అంటే విశాఖపట్నం కాడి నుంచి తిరుపతి జిల్లా తడ వరకు మొత్తం 1053 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ కోస్టల్ కారిడార్ అంతా కూడా దాదాపు 5 కిలోమీటర్ల వెడల్పుతో పచ్చని పర్యావరణ పరిరక్షణ, పచ్చని చెట్ల పెంపకంతో పాటు ఒక సెక్యూరిటీ గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సంకల్పించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం మిస్ట్ పథకం ద్వారా కూడా తగిన ప్రోత్సాహం అందిస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో తమ మార్పును ప్రదర్శిస్తూ పోతున్నారు. ముఖ్యంగా మొన్న కుంకి ఏనుగల ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నారంటే రైతులు అటవీ ప్రాంత పరిరక్షణార్థం అలాగే అటవీ పరిసర ప్రాంత ప్రజల సంరక్షణార్థం కుంకి ఏనుగల పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే అదే కాకుండా మొన్న వేరే ఇతర ప్రాంతాల్లో అంటే ప్రత్యేకించి అరుదైన వృక్ష సంపదకి కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇవాళ కోస్టల్ కారిడార్ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఇలాంటి విధానాల వల్ల దేశంలోనే పరిపాలన దక్షత కలిగినటువంటి ఉత్తమ డిప్యూటీ సీఎంగా కూడా ప్రశంసలు పొందుతున్నారు. ఇదే కాకుండా కోస్టల్ కారిడార్లో వన సంరక్షణకు అలాగే పచ్చదనాన్ని పెంపొందించేందుకు తాటి చెట్ల పెంపకంతో పాటు మరికొన్ని మొక్కలను కలిపి పెంపొందించేందుకు చర్యలు అయితే చేపట్టారు. ఈ చర్యల వల్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల భావితరాలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నటువంటి కృషిని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇవాళ మొక్కల్ని పెంపొందిస్తే ఆ మొక్కలే రేపు తమకు సహాయపడతాయి, పరిరక్షిస్తాయి అని చెప్పేసి భావంతో పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షణకు డిప్యూటీ సీఎం చేస్తున్నటువంటి కృషి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. త్వరలోనే ఈ గ్రీన్ కారిడార్ ఏర్పాటు కూడా చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంటే అడవుల సంరక్షణలో దేశంలోనే ద్వితీయ స్థానంలో సెకండ్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ కోస్టల్ కారిడార్ గ్రీన్ కారిడార్గా ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించడంతో ప్రజలు అంటే కోస్టల్ కారిడార్ కోతకు గురి కాకుండా ప్రజలను సంరక్షించడమే కాకుండా పచ్చదనాన్ని పెంపొందిస్తూ
భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చర్యలు సర్వత్రా ప్రశంసనీయంగా నిలిచిందని చెప్పి భావించవచ్చు. ఆ దిశగానే పచ్చదనాన్ని పెంపొందించేందుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినటువంటి కృషి సర్వత్రా ప్రశంసలు అందుకుంటా ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.